హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ 2025 సంవత్సరం ఈ రంగుల వలె మీ జీవితం కూడా రంగులమయంతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను. అన్ని రంగులు మీ జీవితంలో కలిసి నూతన సంవత్సరానికి ఆహ్వానం పలుకుతూ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. మన ఇంట్లో ఏ అకేషన్ అయినా, మంచి అకేషన్ అయినా సరే, ఇంటి ముందు ముగ్గు వేయటం మనందరికీ ఆనవాయితీ అండి. ఇంటి ముందు ముగ్గులో ఖచ్చితంగా స్పెషల్గా కలర్స్ వేసినప్పుడు ఏదో స్పెషల్ అకేషన్ ఉంది, అలాగే లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది. ఇలాంటివి చాలా చాలా ఉంటాయి కదా. మనకి ముగ్గులంటేనే ఇంటి ముందు లక్ష్మీప్రదం అండి. కాబట్టి ప్రతి పండుగకు, న్యూ ఇయర్కి కానీ, సంక్రాంతికి కానీ, ఉగాదికి కానీ, ఏదన్నా మన ఇంట్లో బర్త్డే ఫంక్షన్స్కి కూడా కొంతమంది మంచి మంచి ముగ్గులు వేసుకుంటారు. అలాగే పెళ్ళిళ్ళు కానీ ఇలాంటివన్నిటికీ, మంచి శ్రావణ శుక్రవారాల తాంబూలానికి, వీటన్నిటికీ ఖచ్చితంగా మీరందరూ రంగులు బయటకు కొని తీసుకొచ్చుకుంటుంటారు. కానీ నేను ఇంట్లోనే ఈజీగా, మీకు ఇందాక చూపించిన కలర్స్ అన్నీ, చాలా కలర్స్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బియ్యం పిండి అండి. కొంచెం బరగ్గా పట్టించుకుంటే చాలు, మరీ మెత్తగా అవసరమేమీ లేదు. ఇది బియ్యం పిండి. మనకి ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ బియ్యం పిండితో ముగ్గులు వేయటం లక్ష్మీప్రదం అండి. అలా మనము చక్కగా బియ్యం పిండితో కలర్స్ తయారు చేసుకొని మరీ చక్కగా మనం ముగ్గులు వేయచ్చు. రంగులు ఇంట్లోనే కలుపుకొని, అవన్నీ ఎలాగో చూద్దాము. ఇంట్లోనే ఎలా కలుపుతారు అని అనుకుంటున్నారు కదా ఫ్రెండ్స్. చాలా చాలా ఈజీ అండి. న్యాచురల్ కలర్స్తో మనము ఫుడ్ కలర్స్, అలాగే ఫుడ్ కలర్స్ లేకపోతే ఇంట్లో ఉండే, మీరు బట్టలు తెల్లగా మెరిసిపోవడానికి యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఉజాలా కానీ ఏదైనా సరే లిక్విడ్, అలాగే పసుపు, కుంకుమ, వీటితో కూడా మీరు రంగులు తయారు చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఫ్రెండ్స్ ఫుడ్ కలర్స్, ఇది మీ అందరికీ తెలిసే ఉంటుంది. మన షాపుల్లో, కిరాణా షాపుల్లో ఎక్కడైనా సరే ఈజీగా దొరుకుతాయండి. జస్ట్ ఈ ప్యాకెట్ అయితే 5 రూపాయలేమో ఉంటుంది, అంతే అండి. అలాంటి ప్యాకెట్స్ తెచ్చుకొని, లేదు ఫుడ్ కలర్స్ కూడా దొరకకపోతే చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నవాళ్ళు వాటర్ కలర్స్ అని దొరుకుతూ ఉంటాయి. వాళ్ళు డ్రాయింగ్ అవి వేస్తుంటారు కదా, ఆ వాటర్ కలర్స్తో కూడా మీరు కలర్స్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ముందైతే నేను ఆరెంజ్ కలర్ని ఎలా మిక్స్ చేస్తున్నానో చూడండి. బియ్యం పిండిలో కొంచెం, మనం ఒక కప్పు, మీరు ఎంత తీసుకుందాము అనే దాన్ని బట్టి కలుపుకోండి. కొంచెం లైట్గా ఉందంటే ఇంకొంచెం ఫుడ్ కలర్ కలిపి కొంచెం వాటర్ మిక్స్ చేసేసుకొని, ఇప్పుడు చూడండి గ్రీన్ కలర్ వేసాను చూడండి, ఫుడ్ కలరు. ఇందులో కొంచెం వాటర్ వేసుకొని ఒక 4-5 స్పూన్లు దాకా బియ్యం పిండి వేస్తున్నాను. ఈ 4-5 స్పూన్లు కానీ, 3 స్పూన్లు కానీ, మీకు కలరు, ఇది క్వాంటిటీ అనేది ఏమీ లేదు ఫ్రెండ్స్. మనము కలిపినప్పుడు కలరు నిండుగా వచ్చిందంటే, అది మీరు లైట్గా వస్తే ఇంకొంచెం ఫుడ్ కలర్ కలుపుకోండి. లైట్గా ఉంటే మీరు లైట్ కలర్, లైట్ గ్రీను, థిక్ గ్రీన్, ఇలాగా మీకు ఏ కలర్ కావాలో దాన్ని బట్టి చూసుకోండి. నేను ఇక్కడ పసుపు, అలాగే బేకింగ్ సోడా అండి, కొంచెం బేకింగ్ సోడా వేసాను. రెడ్ కలర్ నా దగ్గర లేదు ప్రస్తుతానికి. ఇది రెడ్గా రాదు, రెడ్ కలరు కుంకుమ ఉంటుంది. కానీ ఆరెంజ్ రావాలంటే మీకు ఇది నిండు రెడ్ అయితే రాదు. పసుపు అలాగే బేకింగ్ సోడా మిక్స్ చేసేసి, దానిలో వాటర్ వేసి, బియ్యం పిండి వేసుకొని బాగా మనకి ప్రెస్ చేసినట్టు బాగా కలుపుకోండి. ఇలా ఉండలు ఉంటాయండి కలిపినప్పుడు. కాబట్టి మనం దాన్ని ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఫ్రెండ్స్. ఇందాకటి వచ్చి థిక్ ఆరెంజ్, ఇంకొకటి లైట్ ఆరెంజ్. ఇప్పుడు కుంకుమ అండి, ఇది మీకు ఆరెంజ్ కలర్లా కనిపిస్తుంది, కానీ మనకి ఇంట్లో గడపలకు పెట్టుకునే నిండు ఎరుపు కుంకుమ ఉంటుంది కదా, ఆ కుంకుమలో నేను వాటర్ వేస్తున్నాను. ఇవేమీ పెద్ద కెమికల్స్ కాదండి, చీమలు అలా తిన్నా కూడా ఇబ్బంది ఏమీ ఉండదు. ఆ కెమికల్స్ అస్సలు యూజ్ చేయట్లా. మనం బయట కొనుక్కునే కలర్సే కెమికల్స్ ఉంటాయి. కాబట్టి నేలకు కూడా మంచిదండి, క్రిమికీటకాలకు కూడా చాలా మంచిది. అసలు ముగ్గులు వేసేదే వాటి కోసం అండి. చీమలు అవి ఇవి తింటూ ఉంటాయి, మనకు తెలియకుండానే మంచి చేసినట్లు అవుతుందని. ఇది కేసరి కలర్ వస్తుందండి. ఆరెంజ్లో కూడా మనకి చాలా కలర్స్ కనిపిస్తాయి. ఇది మంచి మ్యాంగో కలరు మిక్స్ అవుతుంది. ఇప్పుడు అన్నిట్లో మీరు ఏమేమి కలర్స్ కలుపుకుందాం అనుకుంటున్నారో వాటన్నిటిలో కొంచెం పౌడర్ తీసుకోండి, వాటర్ వేసేసేయండి.
బియ్యం పిండి మీకు ఎంత కావాలో చూసుకొని, ఇది లెమన్ ఎల్లో అని ఉంది కదా, ఇది మంచి లెమన్ ఎల్లో, మ్యాంగో ఎల్లో లాగా కనిపిస్తుంది మీకు ఈ పౌడరు. ఇలా ఫుడ్ కలర్స్ అన్నిటినీ తెచ్చుకొని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేశారంటే మీరు ఎప్పుడు బయట కొనుక్కోవాల్సిన అస్సలు అవసరమే ఉండదు ఫ్రెండ్స్. మీకు స్టోర్ బియ్యం అయితే చాలా తక్కువ రేటు కాబట్టి 1 కేజీకి కానీ మీరు పట్టించుకున్నారంటే చాలా రోజులు వస్తాయి ఈ కలర్స్. ఇక ఉజాలాతో కూడా ఎలాగా వస్తుందో చూడండి ఫ్రెండ్స్ మీరు ఎవరన్నా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ని కూడా యాక్టివేట్ చేశారంటే నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే ఈ వీడియో నచ్చితే మీ బంధువులకి, ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుందండి. ఈ వీడియో షేర్ చేయండి. షేర్ చేసి ఈ వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. చూడండి, మంచి బ్లూ వైలెట్, లైట్ వైలెట్ కలర్ కావాలంటే తక్కువ ఉజాలా వేసుకోండి. థిక్ వైలెట్ కావాలంటే కొంచెం ఎక్కువ ఉజాలా వేస్తే సరిపోతుంది. చూడండి, ఇలా అన్నీ కలుపుకున్నాక మీరు లైట్ కలర్స్ అనేవి ముందు కలుపుకోండి, థిక్ కలర్స్ తర్వాత కలుపుకోండి. మనం ప్రతిసారి చేయి కడుక్కోం కాబట్టి అందుకనే చెప్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఇలా మిక్స్ చేసుకొని ఒక బౌల్స్లో పెట్టుకున్నాక మర్చిపోకుండా కంపల్సరీగా మిక్సీకి వేసుకోండి. మీరు మిక్సీలో కూడా పౌడర్ వేసేసి బియ్యం పిండి వేసి కలుపుకోవచ్చు అని అనుకుంటారు. కాకపోతే లిక్విడ్ వాటర్ ఉండదు కాబట్టి చేత్తో కలిపి మీరు మిక్సీలోకి వేస్తే చాలా సింపుల్గా ఈజీగా కలుస్తుంది ఫ్రెండ్స్. మనకి ఎక్కడ అంటే కొంత పట్టకుండా అట్లా లేకుండా చక్కగా ఒక బౌల్లో ఫుడ్ కలరు, కొంచెం వాటర్ మిక్స్ చేసి బియ్యం పిండి చేత్తోనే కలుపుకొని మిక్సీకి వేసుకున్నారండి. చూడండి, ఇందాక లెమన్ అని ఎల్లో చెప్పాను కదా, మంచి మామిడికాయ కలర్ వచ్చింది కదా, పండు కలర్. ఇలా అన్నీ మిక్సీకి వేసుకొని సపరేట్గా ప్లేట్లో వేసి ఎండలో ఆరపెట్టినట్లయితే మనకి ఒక్కరోజు ఎండలో ఆరపెడితే చాలు. ఎక్కువసేపు అవసరం లేదండి, నీడలో కూడా ఆరపెట్టుకోవచ్చు. 1 అవర్ అట్లా ఆరపెట్టేసినా సరిపోతుంది. మనకి పురుగు పట్టకుండా ఉంటుంది, ఫ్రెష్గా కూడా ఉంటుంది. మీరు ముగ్గులు ఎప్పుడు వేసుకున్నా కూడా ఈజీగా చక్కగా ఇలా కలర్స్ ఇంట్లోనే తయారు చేసి వాడుకోండి. ఖర్చు తక్కువ, మీరే స్వయంగా చేసినట్టు కూడా ఉంటుంది. ఇంకొకటి బీట్రూట్ కలర్ కావాలంటే మంచి అదొక టైపులో ఉంటుంది కదా, మంచి అదే అదే టైపు బీట్రూట్ కూడా మీరు మిక్సీకి వేసుకొని బీట్రూట్ రసాన్ని పిండి బియ్యం పిండిలో వేసి అది కూడా యూస్ చేసుకోవచ్చండి. మంచి కలర్ వస్తుంది. ఇలా చక్కగా ఇంట్లోనే ఫుడ్ కలర్స్ని యూస్ చేసి ఎంత మంచి కలర్స్ని తయారు చేసుకున్నామో చూడండి. గ్రీన్ చాలా బాగుంది కదా ఫ్రెండ్స్, మంచి లీఫ్ కలర్ వచ్చేసింది. ఇదిగోండి, చక్కగా ఉంది. ఆరపెట్టేసిన తర్వాత ఇవన్నీ ఈ విధంగా ఉన్నాయండి. లెమన్ ఎల్లో కూడా ఎంత బాగుందో చూడండి. నేను ముగ్గు కూడా వేసి చూపించాను, ఇది ఇంకా ఆరపెట్టలేదు. అది చూడండి, ఆరపెట్టకపోతే అలా ఉంటుంది కాబట్టి మీకు చెప్తున్నాను. మిక్సీకి వేయక ముందు అలా ఉంది, మిక్సీకి వేసిన తర్వాత ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో. ఆరపెట్టాల్సిన అవసరం లేదు, కాకపోతే మనం కొంచెం వాటర్ వేసాం కదండి పురుగు పట్టకుండా ఉండటం కోసం. ముగ్గు కూడా ఎంత అందంగా ఉందో చూడు ఫ్రెండ్స్. మర్చిపోకుండా మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే, హ్యావ్ ఏ గుడ్ డే. అందరికీ జనవరి సంక్రాంతి శుభాకాంక్షలు.